సర్ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు తీసేయడం, ఒకే వ్యక్తికి 4-5 ప్రాంతాల్లో ఉండే ఓట్లను తొలగించి ఒక్క ఓటే ఉంచడం అన్నటువంటి ఒక విధానం ప్రతి 10 ఏళ్లకోసారి జరుగుతూనే ఉంటుంది. ఆ విధానాన్ని ఇప్పుడు హైలైట్ చేసి అదేదో కావాలని చేస్తున్నారన్న కోణంలో రచ్చరచ్చ చేశారు మన 5 రాష్ట్రాల ఎన్నికల ముందు బెంగాల్. తీరా చూస్తే ఆ బెంగాల్లో ఏకంగా న్యాయ వ్యవస్థలో ఉన్న న్యాయాధికారులే పర్యవేక్షించారు. ఒక్కళ్ళు కూడా నా ఓటు పోయిందన్న బంగ్లాదేశీలు తప్ప. ఆ బంగ్లాదేశీలకు ఓటు ఉండకూడదు అన్నదే కదా లెక్క. అది అయిపోయింది. ఇప్పుడు సుప్రీంకోర్టులో మళ్ళీ కపిల్ సిబల్ పిటిషన్ వేసుకొచ్చాడు. సర్ అనేటటువంటి ద్వారా ఇది సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్ఆర్సీ అమలు చేస్తున్నారు, ఎన్నికల సంఘం ఇది అడుగుతోంది, మీరు ఇక్కడోళ్ళని ప్రూఫ్ ఏంటి అని అడుగుతోంది అన్నటువంటిది. అసలు సర్ అనేటటువంటిది రాజ్యాంగబద్ధమైనటువంటిది కదా, రాజ్యాంగం ప్రకారం ఈ దేశస్తులకి ఓటు హక్కు ఉండాలి కదా. ఆ విషయంలో ఎన్నికల సంఘం అడిగే తప్పేంటి అంటూ సుప్రీంకోర్టు సూర్యకాంత్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్నికలు సక్రమంగా సజావుగా ఫెయిర్గా జరగాలంటే సర్ ప్రక్రియ జరగాల్సిందే, అది జరిపే అధికారం, ఎలక్టోరల్ రూల్స్ని రివ్యూ చేసే అధికారం ఎన్నికల సంఘానికి రాజ్యాంగబద్ధంగా ఉంది అని తేల్చి చెప్పడంతో ఈ నాటకానికి ముగింపు పలికినట్టయింది.